హై టు ఆల్. లాస్ట్ వీడియోలో మెడికల్‌లో మనకి ఎటువంటి పార్ట్స్ అనేది ఎలా చెక్ చేస్తారో ప్రతి ఒక్కటి కూడా చెప్పడం జరిగింది. అయితే ఒక పార్ట్ గురించి చెప్పడం మర్చిపోయాననమాట. అది ఈ వీడియోలో కవర్ అవుతది. అలాగే ప్రైవేట్ పార్ట్స్ అనేవి ఎలా చెక్ చేస్తారో కూడా చెప్తాను. సో, దీంట్లో మనకి మెయిన్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ప్రైవేట్ పార్ట్స్‌లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనకి ఒక పెన్నిస్ ఉంటది కదా! పెన్నిస్ మీద ఉన్న స్కిన్ అనేది ఫ్రంట్‌కి, బ్యాక్‌కి స్మూత్‌గా మనకి మూవ్ అవుతుందా లేదా? బ్యాక్‌కి, ఫ్రంట్‌కి స్మూత్‌గా మూవ్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ చూస్తారనమాట. పెన్నిస్ పై తోలు అంటారు కదా! పెన్నిస్ మీద ఉన్న తోలు అనమాట. అలాగే మనకు ఒక హోల్ అనేది ఉంటుంది కదా! ఆ హోల్ అనేది క్లియర్‌గా ఉందా లేదా? క్లియర్ విజన్‌తో ఉందా లేదా? హోల్ అనేది క్లియర్‌గా ఉందా లేదా అనేది చెక్ చేస్తారనమాట. ఓకేనా? హోల్ అనేది క్లియర్‌గా ఉందా లేదా అని చెక్ చేస్తారు. అలాగే ఏంటంటే అలాగే మన యొక్క టెస్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెస్టికల్స్ అనేవి మనకి 2 టెస్టికల్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? అంటే ఒకటి చిన్నది, ఒకటి పెద్దది మ్యాక్సిమం ఉంటది. అందరికీ అలాగే ఉంటది. లూజ్‌గా ఉన్నా సరే 2 కరెక్ట్‌గా ఉన్నాయో లేదో. కొంతమందికి ఒకటి ఉంటుంది, కొంతమందికి 3 ఉంటాయి. సో, దీంట్లో 2 ఉన్నాయో లేదో పర్ఫెక్ట్‌గా అనేది మనకి చెక్ చేస్తారనమాట. ఇది ప్రైవేట్ పార్ట్స్‌కి ఇంతేనే. ఈ 3 చెక్ చేస్తారు. మనం ఎటువంటి ఇబ్బంది లేదు. టెస్టికల్స్‌లో వచ్చేసి మనకున్న టెస్టికల్స్ ఉంటాయి కదా! దాని చుట్టూరు కూడాను నరాలనేవి ఎక్కువ మనకి ఉండకూడదనమాట. నరాలు ఉంటే డైరెక్ట్‌గా అన్‌ఫిట్ రాస్తారు. నరాలనేవి తేలిపోతుంటాయనమాట. నరాలు ఎవరికైతే ఎక్కువ ఉంటాయో అంటే బాగా ఉబ్బిపోయినట్టు ఎక్కువ ఉంటే మాత్రం అన్‌ఫిట్ రాస్తారనమాట మనకి టెస్టికల్స్‌లోన. ఇదైతే అందరూ గమనించాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పైల్స్ అనమాట. నేను లాస్ట్ వీడియోలో దీని గురించి చెప్పడం మర్చిపోయాను పైల్స్ గురించి. సో, పైల్స్ అనేవి ఏంటంటే మనకి అండర్‌వేర్ లేకుండా నించుంటాం కదా! నించొని ఒంగోబెడతారనమాట. మనకు ఒంగోబెట్టి ఏంటంటే మన యొక్క యానస్ అనేది వాళ్ళకి క్లియర్‌గా కనిపించేలా మనం చేతులతో చూపించాలి. చేతులతో చూపించిన తర్వాత ఓకే అయిన తర్వాత మనం దగ్గాలనమాట. దగ్గిన తర్వాత మనకి ఏదైతే యానస్ ఉందో దాని చుట్టూరు పిలకల్లాగా ఏమైనా ఉన్నాయా? లేదా? అంటే ఒక బబుల్స్ లాగా ఉంటాయనమాట. అవి ఉంటే మనకి రీమెడికల్ అయితే పడతది. సో, రీమెడికల్ పడిందంటే మనం అది క్లియర్ చేయించుకోవాలా. సో, ఇలా ఉంటే పైల్స్ ఉన్నట్టనమాట. సో, ఏమీ లేకుండా క్లియర్‌గా ఉంటే అనమాట ఓకే. పైల్స్‌లో కూడా ఫిట్ అనమాట. పైల్స్ లేనట్టనమాట. సో, ఇది ప్రైవేట్ పార్ట్‌కి సంబంధించి. అంటే నేను లాస్ట్ వీడియోలో పైల్స్ గురించి చెప్పడం మర్చిపోయాను. ఈ వీడియోలో ఏంటంటే స్పెషల్‌గా ప్రైవేట్ పార్ట్స్ గురించి చెప్తే అందరికి తెలుస్తది కదా అని. అలాగే పైల్స్ గురించి చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు అలా కవర్ అయిందనమాట. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా కూల్‌గా ఉండండి. మెడికల్ జరిగినప్పుడు ఫిజికల్‌గా వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. మెడికల్‌లో మీరు ఎంతైతే ఫ్రీగా ఉంటారో అంతవరకు మీకు అయిపోద్ది. మీరు టెన్షన్ ఫీల్ అయితే ఖచ్చితంగా కూడాను ఏదో ఒక దీంట్లో తప్పు దొరికేస్తామనమాట. అంటే నరాల వీక్‌నెస్‌లో గానీ, ఏదో ఒకటి గాబరైపోయి ఐ సైట్‌లో గానీ ఏదో ఒక విధంగా ఉంటది. సో, ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. బీ కూల్. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. జై హింద్.